ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్ని గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తోంది నవహీరా షేక్. హీరా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మోసం కేసులో పలు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అందులో కొన్నింటిని ఈడీ వేలం వేసింది. మిగతా ఆస్తుల వేలంలో పాల్గొన్న వాళ్లను నవహీరా బెదిరిస్తోంది. అలాగే ఈడీ అటాచ్ చేసినటువంటి ఆస్తుల్లో కొన్నింటిని నవహీరా అమ్మేసింది. తద్వారా 3 కోట్ల రూపాయలకు పైగా రాబట్టుకుంది. ఈ విషయంలో నవహీరాకు ఒక సబ్ రిజిస్ట్రార్ సహకరించినట్టు ఈడీ ఆరోపిస్తోంది. దీనిపై ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో నవహీరా షేక్ పై చర్యలు తీసుకోవడానికి గాను సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. నవహీరా ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఒకవేళ ఆమె విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేయాలని ఆదేశించింది సుప్రీం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్ని గుట్టు చప్పుడు కాకుండా అమ్మేస్తోంది నవహీరా షేక్. హీరా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆ మోసం కేసులో పలు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అందులో కొన్నింటిని ఈడీ వేలం కూడా వేసింది. మిగతా ఆస్తుల వేలంలో పాల్గొన్న వాళ్లను నవహీరా బెదిరిస్తోంది. అలాగే ఈడీ అటాచ్ చేసినటువంటి ఆస్తుల్లో కొన్నింటిని ఆమె అమ్మేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే ఈడీ సంబంధించి ఈడీ ప్రస్తుతానికి నవహీరా షేక్ మధ్యలో ఒక వార్ నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈడీ పెద్ద మొత్తంలో నవహీరా షేక్ సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసింది. ఏదైతే పెద్ద మొత్తంలో అధిక లాభాలు చూసి చాలా మంది అయితే వేల కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసింది. అయితే డబ్బులు తిరిగి చెల్లించలేదు. ఆ మేరకు హైదరాబాద్ సిసిఎస్ లో కేసులు నమోదు కావడం, ఆ తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు ఒక 50 పైగా కేసులు నమోదైనాయి. అయితే ఈ నేపథ్యంలో ఈడీ ఈ కేసు టేకప్ చేసిన తర్వాత ఎక్కడో విదేశాల నుంచి పెద్ద మొత్తంలో హవాలా ద్వారా డబ్బులు వెళ్తున్నాయన్న విషయాన్ని గుర్తించింది. అంతేకాకుండా డబ్బులు మొత్తం కూడా హవాలా రూపంలో ట్రాన్స్ఫర్ చేసి కంపెనీకి పెట్టుబడుల రూపంలో వచ్చిన డబ్బులు మొత్తం కూడా సొంత ప్రయోజనం వాడటంతో పాటుగా సొంతగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం, పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసిన నేపథ్యంలో దాని మీద ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఈడీ విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించి వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఈడీ అటాచ్ చేసింది. అయితే అటాచ్ చేసిన ఆస్తులను డిటాచ్ చేయాలని తప్పనిసరిగా ఈడీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈడీ అనుమతి లేకుండానే నేరుగా అటు నవహీరా షేక్ తన ఆస్తులుగా చెప్పుకుంటూ పెద్ద మొత్తం ఆస్తి మొత్తం అమ్మివేసింది. అంతేకాకుండా ఈ ఆస్తులకు సంబంధించి డబ్బులు కూడా తీసుకుని అవి కూడా హవాలా రూపంలో విదేశాలు పంపించినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ సంగతి తెలిసిన ఈడీ అధికారులు ఆమె దగ్గర నుండి పెద్ద మొత్తంలో డబ్బులు తిరిగి రాబట్టగలిగారు. మరోసారి చూసినట్టయితే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఆమెకు యాంటిసిపేటరీ బెయిల్ క్యాన్సిల్ చేయించారు. ఆ తర్వాత ఈడీ ఎదుట హాజరు కావాలని ఇప్పటికి చెప్పడం జరిగింది. కానీ ఈడీ ఎదుట హాజరు కాకుండా తాత్సారం చేస్తుంది. ఆమె తప్పనిసరిగా ఈడీ ఎదుట హాజరు కాకపోతే తిరిగి అరెస్ట్ చేస్తామని కూడా ఈడీ అధికారులు చేస్తుంది. ఏదైనా కూడా ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్ని డిటాచ్ చేయకుండానే ఆమె తిరిగి అమ్మేసి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నట్లు అధికారులు గుర్తించి ఆ మేరకు చర్యలు చేపట్టడం జరుగుతుంది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.